హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈరోజు వీడియోలో యమ్మీ అండ్ బేబీ వెయిట్ గెయినింగ్ రైస్ బాల్స్ రెసిపీని చూద్దాము. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. బేబీ స్టమక్ ఫిల్లింగ్ ఫుడ్ ఇది. లంచ్ టైంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. పిల్లలకి మనం డిఫరెంట్ రెసిపీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటేనే పిల్లలకి అన్ని రకాలైన టేస్ట్లు అనేవి అలవాటు అవుతుంది. 1 year అండ్ అబోవ్ బేబీస్ నుండి 5 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల కోసం మరికొన్ని వెయిట్ గెయిన్ అయ్యే లంచ్ రెసిపీస్ కావాలి అంటే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసిన ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ వెయిట్ గెయినింగ్ లంచ్ రెసిపీ కోసం ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకున్న స్వీట్ పొటాటో ముక్కల్ని 20 minutes పాటు ఉడకపెట్టుకోవాలి. 20 minutes తర్వాత స్వీట్ పొటాటో ముక్కలు మెత్తగా ఇలా కుక్ అయి ఉంటాయి. వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపల చిన్న కడాయిలో 1 tablespoon నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయినాక 1/4 tablespoon ఆవాలు, 1/2 tablespoon జీరా, 2 వెల్లుల్లి రెబ్బ ముద్దని వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకి స్వీట్ పొటాటో ముక్కలు చక్కగా చల్లారి ఉంటాయి. పైన తొక్కు తీసేసి ఒక గిన్నెలో వేసుకుని ఫోర్క్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని కుక్ చేసుకున్న రైస్ లైట్గా మెతిపింది 1 bowl వేసుకుని తయారు చేసుకున్న తాలింపును కూడా వేసి తగినంత ఉప్పుని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని రైస్ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకుని మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.